శ్రీకృష్ణుడు తన తలపైన నెమలికను ఎందుకు పెట్టుకుంటాడో తెలుసా? త్రేతాయుగంలో శ్రీరాముడు సీతమ్మ వారి వనవాస సమయంలో ఉన్నప్పుడు ఒక రోజు అడవిలో తప్పిపోతారు. అప్పుడు వాళ్ళకి బాగా దాహం వేస్తుంది. అప్పుడు శ్రీరాముడు నీళ్ల కోసం ప్రకృతి శక్తుల్ని ప్రార్థిస్తాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక అందమైన నెమలి వారి ముందుకు వచ్చి, నీళ్లుండే చోటుకు మిమ్మల్ని నేను తీసుకెళ్తాను, నా వెంటే రండి అని చెప్పి ముందుకెళ్ళింది. వెళ్తూ వెళ్తూ వారు దారిని అనుసరించడానికి వీలుగా తన ఈకలను ఒక్కొక్కటిగా దారంతా విదిలించుకుంటూ వెళ్ళింది. దారంతా నెమలీకలతో నిండేసరికి నెమలి పరిస్థితి గురించి ఆందోళన చెందిన సీతారాములు వేగంగా అక్కడికి చేరుకున్నారు. వారు అందమైన మంచినీటి సరస్సునైతే చేరుకున్నారు, కానీ నెమలి మాత్రం తన ప్రాణాల్ని విడిచిపెట్టేసింది. నెమలి బలిదానంతో దుఃఖంలో ఉన్న శ్రీరాముడు ఒక నెమలీకను తీసుకుని, నా తదుపరి జన్మలో నీ గౌరవాన్ని పెంచే విధంగా అలానే నీ గుర్తుగా తలపై మోస్తానని వాగ్దానం చేశాడు. ఆ మాట ప్రకారమే శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో నెమలీకను కృతజ్ఞతతో తన కిరీటంలో ధరించాడు.